హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో ఈరోజు మా వంటింట్లో మీ అందరి కోసం నేను చేసి చూపించబోయే రెసిపీ కాలీఫ్లవర్ ఆలూ కుర్మా. చాలా సింపుల్గా ఈజీగా రైస్తో కానీ చపాతీతో కానీ చేసుకుని ఈ రెండు కాంబినేషన్లో ఈ కర్రీ చేసి చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. నేను ఒక చిన్న కాలీఫ్లవర్ తీసుకుని సాల్ట్ వాటర్లో వేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 2 ఆలు, అలాగే ఒక 2 టమాటోస్, ఒక 2 ఆనియన్స్, ఇవన్నీ నేను కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా. ఇప్పుడు ఇలా పక్కకు పెట్టేసుకొని ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకుందాము. కళాయి పెట్టుకొని ఒక హాఫ్ వరకు వాటర్ పోసుకొని దీంట్లో ఒక స్పూన్ సాల్ట్, అలాగే చిటికెడు పసుపు వేసి ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసి అలాగే కట్ చేసిన ఆలూని కూడా వేసేద్దాము. ఈ విధంగా ఒక్కసారి వేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు జస్ట్ అది బాయిల్ అవనిద్దాము. చూడండి, ఇలా బాయిలింగ్ స్టేజ్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని డ్రైన్ చేసేసి పక్కకు పెట్టేసుకుందాము. ప్యాన్ పెట్టుకొని ఒక 3-4 స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీరా, అలాగే ఒక పావు స్పూన్ వరకు ఆవాలు, కొద్దిగా మినపప్పు, ఒక రెడ్ చిల్లీ వేసి ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్స్, అలాగే గ్రీన్ చిల్లీ కూడా వేసేసి వేగిద్దాం. దీంట్లో కొంచెం సాల్ట్ వేసి అలాగే చిటికెడు పసుపు కూడా వేద్దాము. ఇప్పుడు ఈ ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు 1 నిమిషం పాటు మూత పెట్టి వేగనిద్దాము. చూడండి, ఆనియన్స్ వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, అలాగే కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ఆలు పీసెస్ని కూడా వేసేద్దాము. ఈ విధంగా ఒకసారి దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఫ్లేమ్ లోలో పెట్టుకొని ఇదంతా ఆయిల్లో మగ్గనిద్దాము. మనకి జస్ట్ ఊరికే 10% మాత్రమే కుక్ అయింది, ఆయిల్లోనే మగ్గనిస్తాము. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా మనకి ఆలు మెత్తగా అయ్యే వరకు కూడా ఆయిల్లోనే మగ్గనిద్దాము. ఇలా చెక్ చేసుకోండి ఒక్కసారి, మనకు తెలుస్తుంది కదా. ఈ రెండు మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఈ టమాటో పీసెస్ కూడా వేసేద్దాము. టమాటా వేసిన తర్వాత మనం ఇందాక కొంచెమే సాల్ట్ వేసాము. ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేద్దాము. ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసి మరో 2-3 నిమిషాల పాటు టమాటాలను కూడా మెత్తగా మగ్గనిద్దాము మూత పెట్టి. మధ్యలో ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండండి అడుగంటకుండా. ఇప్పుడు చూడండి, మనకి టమాటా కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక హాఫ్ స్పూన్ జీరా పొడి, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే ఒక స్పూన్ కారం పొడి. కారం అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఒక్కసారి ఈ విధంగా ఇదంతా బాగా కలిపేసుకొని మరో నిమిషం పాటు మూత పెట్టుకుందాము. ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ మనకి కుక్ అయిపోయింది. ఈ స్టేజ్లో ఒక చిటికెడు గరం మసాలా వేస్తున్నాను నేను. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు వద్దనుకుంటే కనుక స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఒక్కసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి 1 నిమిషం పాటు మూత పెట్టేసి అలానే ఉంచి తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. అంతే, చూడండి, గోబీ ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది రైస్తో బాగుంటుంది, చపాతీతో కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.